ఓకేనా? అందరు చెప్పండి. క్లాప్స్. ఎవరైనా అందరూ అందరం నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. చక్కగా ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైనటువంటి శ్రీ సాయి అష్టలక్ష్మి పిరమిడ్ ప్రారంభోత్సవ ప్రాణ ప్రతిష్టలో మనందరూ భాగస్వాములవుతూ చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకరా కరుణాకరా, మమవ భవసాగర తారకా, గంగాధర శంకరా కరుణాకరా, మమవ భవసాగర తారకా, భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూత ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూత ప్రపంచరహిత, నిజ గుణ నిహిత నితాంతనంత, నిజ గుహ నిహిత నితాంతనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో, తోం తోం తరికిట తరికిట కిటతో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరికిట తరికిట కిట తోం, మతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేష, మతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నృత్య నటేశ, ఈశ సర్వేశ సర్వేశ, భో శంభో శివ శంభో స్వయంభో, 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 శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో.
చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన లేదు. చక్కగా అద్భుతమైన ఈ క్షణం మనతో మనం ఏకమై ఉన్నాం. థర్టీ సెకండ్స్. 20 seconds. 10 seconds. 5 seconds. 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఓకే ప్లీజ్. 2 చేతులు తీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. నెమ్మదిగా 2 కళ్ళు తీస్తూ మూస్తూ మన 2 అరచేతుల్ని చూసుకుందాం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అలాగే ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన పరిణిత పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈరోజు వారి ద్వారా వారి యొక్క సందేశాన్ని మనము తీసుకుందాం. ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 2 మాటలు మాట్లాడండి. ఒక 2 మాటలు. అమ్మ ఆ డోర్ తీసేయండి అమ్మ. ఆ డోర్ తీసేస్తే బాగుంటుంది. అందరూ హలో, ఓకే. హాయిగా అందరూ ధ్యానం చేశాము. చాలా చక్కగా అద్భుతమైనటువంటి మన గ్రామ రాజేంద్ర నాయుడు సార్ గారిని మనం ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాము. ఆయన దోవలు కొంచెం వదలండి. ఆయన ఇటు వచ్చామన్నాడు. ఆయన దోవ వదలండి. ఆయన కొంచెం దోవ విడిచా కూర్చోబెట్టండి. గట్టిగా క్లాస్ పెట్టండి. ఓకే, వెలిగించాక
నడుస్తుంది కదా. హ్యాపీనా? ఇంతకుముందుకి ఇప్పుడు ఎంతో మారిపోయారు. స్టార్ట్ చేసింది. ఈ యొక్క మన సమావేశానికి వచ్చేసినటువంటి మన పత్రిజీ స్వామి యొక్క కుమార్తె అయిన పరిణిత గారికి మా ఇక్కడ వచ్చి మన సానా తరపున, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన మన వీళ్ళు ఏమంటారు పిరమిడ్ మాస్టర్స్, అదేవిధంగా అందరికీ మా యొక్క ఊరు తరపున ఇక్కడ వచ్చి వాళ్ళందరి తరపున నేను స్వాగతం సుస్వాగతం. ఈ ధ్యానం అనేది దీనికి మించింది ఇంకొకటి లేదు. నేను ఎన్నో సర్వే చేసినాను, ఎంతో చూసినాను. కాబట్టి ఈ ధ్యానం వల్ల మనకు ఆరోగ్య విషయంగా ఎటువంటి జబ్బులకైనా కూడా ఇది మాయం అవుతుందనేది నేను గ్రహించాను. ముఖ్యంగా నేను తెల్లారితో 4 గంటలకు లేస్తే 5:30 మ్యాక్సిమం 5:30, 5:45 వరకు నేను చేస్తాను డైలీ. మ్యాక్సిమం హాస్పిటల్ అనేదే పోయేదే లేదు. ఏది ఉన్నా జలుబు, దగ్గు, ఇంకేదో ఆ నొప్పి ఈ నొప్పి అనేది నాకు తెలియ. కాబట్టి ఒక్కసారి కరోనా వచ్చింది, అప్పుడు పోయిన హాస్పిటల్కి ఒక వారం రోజులు ఉన్నా అపోలో హాస్పిటల్లో. దాని తర్వాత హాస్పిటల్ అనేది చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిండే ఈ సమావేశానికి వచ్చినటువంటి భక్తులు అందరూ ఈ యొక్క వీళ్ళు చెప్పినటువంటి నీతులను మనం గ్రహించి ఎట్లా ఇంకా కూడా దీంతోనే కాదు ఇంకా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చెప్పే యొక్క సారాంశాలు, దాన్ని గ్రహించి మనం నడుచుకుంటే మన తర్వాత పిల్లలు, మన తర్వాత మన ఊర్లో ఉండేవాళ్ళు అందరూ దీన్ని పట్టుకోగలరని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో చేయండి. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ముఖ్యమైన నేతలు, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరొకసారి. పత్రిజీ బ్రహ్మఋషి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీయుతులు మేడం గారికి నా యొక్క ఆశీర్వాదములు. నేడు మనకు ఒక శుభదినం. మన గ్రామానికి ఒక పిరమిడ్ జ్ఞానం బిల్డింగ్ వచ్చిందంటే చాలా సంతోషం. పురప్రజలు అందరి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందరూ కూడా క్షేమంగా ఉంటారని నేను అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సరే. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అందరికీ ధన్యవాదాలు. ఇవి వచ్చేసిన భక్తులందరికీ నా యొక్క ఆశీస్సులు. అందరూ బాగా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్తే. మా గురువు గారైన పత్రిజీ గారికి శతకోటి వందనములు. నేను ఈ పొద్దు ఆరోగ్యంగా ఉన్నానంటే మా గురువు గారి వల్లదా. నేను ఏదో చేయాలనుకున్నాను, గురువుగారు ఏ రూపంతో చేయిస్తారని తెలియదు నాకు. ఈ ఊర్లో 4 దిక్కులా చూసాం పిరమిడ్ కట్టాలని, ఎక్కడా అది కుదరలేదు. మాది సానాకుప్పం మాది. నా పేరు చెంచులక్ష్మి. నేను 10 ఏళ్ళుగా నడువు నొప్పితో బాధపడుతున్నాను.
ఈ ఊరికి లీలావతి మేడం గారు వచ్చి జ్ఞానం 41 దినం జ్ఞానం జరిపించినారు. అమ్మ నువ్వు జ్ఞానానికి రా అన్నారు. అయ్యో నేను బ్రహ్మకుమారిలో ఉండే నాకు బాగవలేదు, కళ్ళు మూసుకుంటే ఏమవుతుందన్నాను. లేదు రావే నువ్వు అనింది. 10వ రోజుకే బాలాజీ సార్ వచ్చి క్లాస్ చెప్పినాడు. నాకు 11వ రోజుకే నడువు నొప్పి వచ్చి నాకు ఒకే 2 గంటల సేపటికి ఆపరేషన్ జరిగింది. నాకు ఆ రోజే పోయింది నడువు నొప్పి. నేను ఏమో చెయ్యాలనుకున్నాను, నాకేం అర్థం కాలేదు. మిట్ట మనోహర్ సార్ వచ్చి మిద్ది మీదనే కట్టమ్మా నువ్వు పిరమిడ్ అన్నాడు. 1 నెల వెయిట్ చేశాను, దీనికోసం ఏమో నాకు తెలియదు. అనేకి స్వర్ణ వచ్చి ఎప్పుడు వస్తాడు అన్న మాస్టర్ అంటే ఈ పొద్దే వస్తారమ్మంటే అన్న నేను ఇస్తాను జాగా అనింది. ఆమెకు 100,000 వందనములు నా హృదయపూర్వకంగా. నాకు సంతోషం అంటే అది చెప్పలేని సంతోషం వచ్చేసింది. మన ఇంటి పక్కలో మన ఊర్లో ఇంత ప్రశాంతమైన చోట్లో పిరమిడ్ వస్తుందంటే నేను ఆ పొద్దు అందరితో నర్సయ్య మాంతో రాజేంద్ర మాంతో అందరితో మాట్లాడి ఊరు పెద్దలతో అందరి దగ్గర పోయి నమస్కారం కొట్టినాను. అందరికీ పాదాభివందనం చేసినాను ఈ పిరమిడ్ కట్టేదానికోసము. ఏమో నాకు నలుగురు 4 పక్కల నిలబడి అందరూ కలిసి పిరమిడ్ కడుతున్నాము. నాతో కూడా సుజాత మేడం, లక్ష్మీ మేడం, నాతో కూడా జ్ఞానం చేసే ముసలోళ్ళు, ముతకోళ్ళు, కుంటోళ్ళు, నడవనోళ్ళు కూడా మాకు నిలబడి దీనికి స్థలం నుంచి రాజేంద్రన మొత్తం దానికి మాకు సహాయం చేసి నరసింహులు మా రూపాయి మా బుజ్జి ఊరికి మేము తిరిగినట్టు రూపాయికి భిక్షం ఎత్తుకొని వచ్చినాడు. మేమెట్ట కొంగు భిక్షం ఎత్తినాం అట్ట బుజ్జి మాకు సహాయం చేసి నరసింహం కోడళ్ళు కొడుకులు మా బిడ్డలు అందరూ ఈ ఊరు ప్రజలంతా మాకు సహాయం చేసిన వాళ్ళతో మేము ఈ పిరమిడ్ కట్టినాము. మాకు భూమి పూజ చేసింది మా బాలాజీ సార్కే ముందు జయగొట్టాలి, ఆయనకే నమస్కారం చేయాలి. ఇంతే నమస్కారం. మదనా మేడం మదనా మేడం ఫోన్ చేశాను, మా ఎట్ట వదిన బ్రహ్మాండంగా కట్టచ్చు, మా ఎత్త జాగాలో కట్టాలనుకుంటే కాకుండా పోయింది, మా జగదీష్ జాగాలోనే వచ్చింది అదిని. ఆమె ఫస్ట్ నేను 10,000 మా అమ్మవారు ఇచ్చినారు, నరసింహ 25,000 ఇచ్చినాడు, మదనా మేడం 35,000 దీనికి ఇచ్చింది. మళ్ళీ ప్రతి ఒక్క మనిషి రూపాయి ఇచ్చినారు. రూపాయితో కూడా నేను ఈ పిరమిడ్ కట్టగలిగినాను. అందరికీ క్షమించండి. అందరికీ 10 నెలలకే జనవరిలో స్టార్ట్ చేసినాం, 10 నెలలకే పూర్తి చేసినాం. పత్రిజీ మేడం కూతురు వస్తాను మాకు తెలియదు. రవి సారు ఉండి నేను తొడకొస్తానని పత్రి సార్తో చెప్పినాము. పత్రి సార్ మేడంకి నేను కట్టాలకు పోయినప్పుడు ఈ మేడం థ్యాంక్ యూ. మీ నోటితోనే చెప్పాలనుకున్నటువంటి వచ్చేసాయి. చాలా థ్యాంక్ యూ స్వామి. సానాపం గ్రామంలో కొత్తగా పిరమిడ్ ఓపెన్ పరిణితి వచ్చి ఓపెన్ చేస్తున్నారు. జ్ఞానం దినానికి వచ్చి అందరూ జ్ఞానం చేసుకుంటే మన గ్రామానికే మంచి కలుగుతుంది, మనకు మంచి కలుగుతుంది. మనకు ఏ రోగం ఉన్నా కూడా నయం అవుతుంది. డాక్టర్ పని లేదు, ట్యాబ్లెట్లు పని లేదు, అన్నీ బాగా జరుగుతుంది. మరియు నా యొక్క అభిలాష చెప్తున్నాను, నాకు 2 మాసాలకు ముందుగా షుగర్ ఎక్కువైపోయింది. కానీ ఆ రోజు నేను తనువులో ఉండి జీవుడు వెళ్ళిపోతుందని కూడా అనుకున్నాను. కానీ భయపడలేదు, ఉన్నాడు శివుడు ఏం చేయడు అని చెప్పిన. మరియు ఇప్పుడు చేతస్సుగా వచ్చేసినాను. అదే నా జ్ఞానానికి ఒక ఫలితం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని నమ్ముకొని శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానం చేసుకుంటే వారికి ఉండే రోగాలు నయమవుతాయి, వాళ్ళకు సంపదలో కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అభిమానంగా ఉంటారు, ఎవరు విరోధంగా ఉండరు. జై మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, అలాగే పరిణిత గారికి నమస్కరించుకుంటూ, పత్రి సార్ యొక్క ఆశయం ఎప్పుడు ప్యారలల్గా ఉండేది. ఒక వైపు
పట్టణాలు అభివృద్ధి చెందితే ఇంకోవైపు గ్రామాలు కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందాలనేదే సార్ యొక్క సంకల్పం. గ్రామాల్లో ఎప్పుడూ చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళడము, లేదంటే వ్యవసాయాన్ని సరైన స్థాయిలో చేయకుండా పోవడము, ఇలా ఎప్పుడైతే ఇలా జరుగుతున్నాయో బ్యాలెన్స్ తప్పిపోయి చాలా ఇబ్బందులకు గురైపోవడము, మరీ ముఖ్యంగా హింసకి ఎక్కువ పాల్పడము. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు. అందుకని పత్రి సారు గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ చేసేవాడు. సార్ తిరిగినంత గ్రామాలు ఎవరు తిరిగిండరు. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం పత్రి సార్కి. సార్కి చాలా ఇష్టం ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్టు. అందులో భాగంగా వెలిసిందే ఈ సానకుప్పంలో ఉన్న పిరమిడ్. మరి ఈ గ్రామంలో ఈ పిరమిడ్ రావడం అనేది చాలా అద్భుతం. ఈ ప్రజానికి, ఈ ఊరు ప్రజలకి, అలాగే ఈ చుట్టూ ఉన్న గ్రామాలకి ఎంతో అద్భుతమైన విషయం ఇది. అంటే రాబో రోజుల్లో ఈ అహింస గురించి, ఈ ధ్యానం గురించి, ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి, అలాగే మనకెన్నో అంటే ఒక భూమి దివ్యంగా మారాలంటే ఇవన్నీ చాలా అవసరం ఉంది. సో మరీ ముఖ్యంగా పల్లెలకి చాలా అవసరం ఉంది. అంటే పల్లెలు వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు. ఒకసారి చెప్పగానే వాళ్ళకి ధ్యానం నేర్చుకుంటారు, వాళ్ళు పాటిస్తారు, తర్వాత అనుభవాలు కూడా పొందుతారు. వాళ్ళకి లాజిక్ మైండ్ అనేది ఏమి ఉండదు, అందుకే త్వరగా వాళ్ళకి ధ్యానం కుదురుతుంది. సో ఆ విధంగా పత్రి సారు ఈరోజు కొన్ని వేలల్లో పల్లెలోనూ గ్రామంలోనూ పిరమిడ్స్ వచ్చాయి. అలా రావాలనేదే పత్రి సార్ యొక్క ఆశయం. ప్రతి ఊరు ధ్యాన గ్రామీణం కావాలి, ధ్యాన గ్రామం కావాలి, ప్రతి పల్లె శాకాహార గ్రామంగా మారాలి. అందుకోసమే ఈ ధ్యాన గ్రామీణం. ధ్యానానికి పాండిత్యంతో పత్రి సార్ అందుకే వాళ్ళు గొప్ప గొప్ప యోగులుగా మారారు. యోగత్వానికి పాండిత్యానికి సంబంధమే లేదు. సో అందుకని సాధన చేసుకొని ఎంతోమంది మాస్టర్లు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు పాండిత్యం అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే ఏమీ అర్థం కాదు. సో మనం ఎలా మసులుకోవాలి, మన తల్లిదండ్రులతో ఎలా మసులుకోవాలి, అత్తమామలతో ఎలా మసులుకోవాలి, ఇవన్నీ ధ్యానం మనకి ఆ సుగుణాన్ని నేర్పిస్తుంది. పల్లె బాగుండాలంటే ఆ పల్లెలో ధ్యానం అందాలి. అప్పుడే ఆ పల్లెలో ఎటువంటి పోట్లాటలు, ముఖ్యంగా పల్లెలో ఈ కలుషాలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. సో ఇవన్నీ తగ్గాలంటే ఆ పల్లెలో ధ్యానం అందాలి. ఆ పల్లె అహింసగా మారాలి, శాకాహారంగా అందాలి. లేకపోతే ముందు మా పల్లెలోనే ఉంటుంది, ముందు ఒక ఫోటో మనం 4 ఫోటోలు లేరు అనేవాళ్ళు. ఆడెవడో వచ్చి కొడితే మనం అంటే ఎప్పుడైతే ఈ హింస అనేది ఈ పల్లెల్లో కూడా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే పోటీతత్వం, అంటే మూర్ఖత్వం. అది తగ్గాలంటే ఒకటే ఒకటి ధ్యానం. దగ్గర ఒక ఊరు ఉంది, వాళ్ళు నరుక్కున్నారు చేతులు. ఆ 2 గ్రూపులు ధ్యానం నేర్చుకొని 2 గ్రూపులు ఈరోజు పిరమిడ్లు కట్టారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంత అద్భుతమైన విషయం. ఆ గ్రామాలు అంటే ధ్యానం చేస్తే ప్రతి వ్యక్తిని భగవంతునిగా మారుస్తారు. సొంత ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని కూడా ప్రారంభించారు. ఆ ఆశ్రమం అందరి కోసము నిరంతరము ధ్యాన యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. కోటాల మనందరూ వెళ్ళాము, చాలామంది వచ్చారు. సో సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాము. సార్ చాలామందికి మనందరికీ కూడా ఇన్స్పిరేషన్. సాయిరామ్. ముందుగా ఈ ధ్యాన సాధనా మార్గాన్ని అందించిన గురువు గారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటూ నా నమస్కారాలు అర్పించుకుంటూ జరిపించడం జరిగింది. అందరూ ధ్యానం చేసి చాలా జ్ఞానాన్ని పొందారు. వారందరికీ పాదాభివందనాలు అర్పించుకుంటూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. సో చివరిగా మదన మేడం మాట్లాడేసి తర్వాత మేడం క్లాస్ విందాము. మనందరికీ మంచి దారి చూపించిన బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు, ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడంకు ప్రణామాలు. ఇప్పుడు పరిణిత మేడం ఆ రూపంలో వచ్చున్నారు. పత్రి సారు ఇక్కడ పత్రి సారే ఉన్నారు.
సార్ యొక్క తరంగాలంతా వ్యాపిస్తూ ఉంది. మన ఊర్లో ఇంత పిరమిడ్ రావడానికి కారణమైన శ్రీమూర్తులకు అందరికీ కూడా నా ప్రణామాలు. ఇందరిలో ఈ చైతన్యాన్ని నింపిన లీలావతమ్మ గారికి ప్రణామాలు, అట్లా చెంచులక్ష్మికి ప్రణామాలు. ముందుండి తపనతో మన ఊరికి పిరమిడ్ కావాలి అని ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదన్నమాట. బాలాజీ సార్ ఎప్పుడైతే భూమి పూజ చేస్తున్నారో ఆమెకి ఒళ్ళే మర్చిపోయింది. నేను పల్లిపట్టికి ఏదో పనిగా వచ్చుంటే అక్కడికి వచ్చావు, బాలాజీ సార్ ఇట్లా భూమి పూజ చేస్తారని ఆ రోజు వచ్చేసారనమాట, జనవరిలోనే. నా చేతిలో అప్పుడు ఏదో కొద్దిగా డబ్బులు ఉంటే 1116 ఇచ్చిన. ఫస్ట్ నువ్వే ఫస్ట్ వదిన ఇచ్చిందనింది. తీసుకొచ్చేసినారు. అద్భుతంగా అందరూ సహకరించారు, ప్రతి ఒక్కరు, పెద్ద చిన్న ముసలి వాళ్ళు అందరూ కూడా సహకరించారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మన పని ఇది. అలా ఎప్పుడైతే ఇది నా పని అని కాకుండా మన పని మనది అనే ఒక దృక్పథం చేస్తారో ప్రతి పని కూడా ఈ విధంగానే అవలీలగా ఇంత పిరమిడ్ 20కి 20 మెర్కాబా అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు పోయే పిరమిడ్కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టడం అంటే సామాన్యమా? అందరం కలిసినాం కాబట్టి ఇంత పని కూడా చాలా సులభంగా అయిపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలకే ఒక అగ్రగామిగా వచ్చింది అనమాట. సానాకుప్పం అంటే ఎప్పటికి కూడా ఒక హడల్, ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినప్పటి నుంచి పోలీసులు అయితేనేమి ఆఫీసర్ లెవెల్ అయితేనేమి సానాకుప్పం అంటే మామూలు ఊరు కాదు. ఇప్పుడు ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ ఊరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినందుకు మీకు అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. మీరు అన్ని ఊర్లకు కూడా, ఈ చుట్టుపక్కల ఉండే అన్ని ఊర్లకి మీరు ఒక మార్గదర్శకంగా నిలుస్తారు. ధ్యానం చెప్పండి. మీరు చేయడం కాకుండా మీరు అనుభవించిన ఆ అనుభూతిని ఆనందాన్ని అందరూ పంచండి, మీరు పొందండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ పంచాలన్నమాట. ఒక ప్లాన్ చేసుకొని అన్ని ఊర్లని ధ్యాన గ్రామీణం చేయండి. అలాగే ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ వచ్చేట్లుగా మీరందరూ ఒక ఆదర్శప్రాయంగా నిలవండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇలాంటి ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి ఈ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి అంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పేరున అదే అందరికీ, అదే స్థలదాత, వాళ్ళ కుటుంబం అందరికీ, అదే స్థలదాత, అదే వాళ్ళ కుటుంబంకి అందరికీ మనం చప్పట్లు కొట్టాం. అలాగే మేడం స్వర్ణ మేడం అందరికీ, వాళ్ళ కుటుంబం అందరికీ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణంలో మీరు ఈ స్థలాన్ని ఇచ్చిన దానికి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. మరి అలాగే స్థలాన్ని ఇచ్చారు, సంతోషం. మరి పిరమిడ్ నిర్మాణం ఎవరైనా ముందుండి జరిపించాలి కదా, జరిపిస్తేనే ఎవరైనా ముందుంటేనే అవుతుంది. అట్లా చెంచు లక్ష్మి మేడం, సుజాత మేడం, ఇంకా లక్ష్మి మేడం, ఆ టీం అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అహర్నిశలు ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళే, సో వాళ్ళు ఒక టీమ్గా ఉండి ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయాలంటే ఎంతో శ్రమ ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సునాయాసంగా చేసినారు, శ్రమ అనుకోకుండా. వాళ్ళ టీం అందరికీ, నాకు పేర్లు తెలియవు దయచేసి ఏమనుకోవద్దు. సో అందరికీ, టీం అందరికీ, మీ టీం అందరికీ కూడా. మరి ప్రతి గ్రామంలో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం ఉండాలి, ఒక శక్తి క్షేత్రం. ఈ పిరమిడ్ అంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనము ఏ జబ్బు వచ్చినా ఎక్కడికి పోనవసరం లేదు. మనం ధ్యానం చేసుకుంటే పూర్తిగా దాన్ని తగ్గించుకోవచ్చు. మరి ఇలాంటి పిరమిడ్లని మనకు పరిచయం చేసింది అంటే మీరు ధ్యానంతో పాటు ఈ పిరమిడ్ శక్తిని కూడా ఉపయోగించుకోండి అని మనకు తెలియజేసినటువంటి ఆ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇలాంటి పిరమిడ్లు
ఇప్పుడు విస్తారంగా వస్తూ ఉన్నాయి. ఎన్ని వస్తూ ఉన్నాయంటే చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ చేయవలసింది ఏమంటే, మీరు పొందినటువంటి ఈ ధ్యానం ద్వారా మీరు ఏదైతే ఆరోగ్యాన్ని పొందారో, మీరు ఏదైతే మనశ్శాంతిని పొందారో, ఆ రోజే మీరు ఇంకా మీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ తెలియచేయండి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పింది విని కాదు, మీ స్వానుభవంతో మీరు ధ్యానం చేసి మీరు పొందినటువంటి మనశ్శాంతి, మీరు పొందినటువంటి ఆరోగ్యాన్ని అందరికి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను తిన్నాను, ఆ రుచి నాకు తెలుసు, కానీ మీకు తెలుసా అంటే తెలీదు. మీరు ధ్యానం చేస్తే ఆ రుచి మీకు తెలుస్తుంది, ఆ సత్యాన్ని మీరు అందరికి చెప్పండి. మరి అందుకే పత్రి సార్ మనకి 3 యజ్ఞాలు చెప్పాడనమాట. ధ్యానం చేయడం ఒక యజ్ఞం అయితే, పిరమిడ్ నిర్మించడం ఒక యజ్ఞం అయితే, ధ్యాన ప్రచారం చేయడము ఒక యజ్ఞము. అంతేకాదు ఈ భూమి మీద మనం చేయవలసిన ముఖ్య కార్యక్రమం ఏమంటే, ఈ జగత్తంతా కూడా శాకాహార జగత్ కావాలి. అదే పత్రి సార్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ఒకసారి ఆ లక్ష్యానికి గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే పలమనేర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపులో ప్రతి మొదటి ఆదివారం, రెండవ ఆదివారం విస్తారంగా ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం విస్తారంగా చేస్తూ ఉన్నాము. 1000 గ్రామాల లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంది. సో 2024 డిసెంబర్ వరకు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే పత్రి సారు ఎప్పుడో అంటుండేవారు అనమాట, ఏమయ్యా ఇలా కుప్పంలో అన్ని సొసైటీలు ఉన్నాయి, మన కుప్పం పిరమిడ్ సొసైటీ లేదని. సో సారు ఉండింటే సరే, సారు ఆ చైతన్యం నడిపిస్తూ ఉంది అనుకుంటాను. కుప్పం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్టార్ట్ అయింది. ఈ అక్టోబర్ 2 వేల మందితో మనము కుప్పం టౌన్లో అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ చేస్తూ ఉన్నాము. పత్రి సార్ యొక్క ఆశీస్సులతో, మాస్టర్ల యొక్క సహకారంతో అది అద్భుతంగా చేసుకుంటామని, మరి ఈ అద్భుతంగా ఆ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అలాగే ఈ సాయి అష్టలక్ష్మి పిరమిడ్ ప్రారంభోత్సవానికి ఎంతో ప్రేమతో వచ్చినటువంటి మన పరిణిత పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే సారు లేని లోటు కొంచెం ఉంటుంది, ఆ లోటు ఫిలప్ చేస్తూ ఉన్నారు మేడం అక్కడక్కడ. ఎందుకంటే అంటే ఆ లోటు ఎవరు ఫిలప్ చేయలేరు, కానీ ఒక ఆనందం. సో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోవచ్చు, కానీ సో అందరి కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూడడానికి ఇలా రావడం చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకి ఎంతో చక్కగా అద్భుతంగా సార్ ఇప్పుడే అంటున్నారు, సానాకుప్పంలో 4 వైపులా 4 వస్తాయంటే ఇది ఒకటి అయ్యింది, ఇంక 3 వస్తాయని చెప్తున్నాడు. దానికి రాజేంద్ర నాయుడికి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక అనుభవం రీత్యా ఒకరు చెప్పుకుంటూ, ఈ నుంచి 1 కిలోమీటర్ ఉంది మా ఊరు, ఆ నుండి ఇక్కడికి రాలేక ఉండారు జనాలు. కాబట్టి మనం కూడా చేసుకుంటే అనే ఒక ధోరణి వస్తుంది దగ్గరలోనే. కాబట్టి 4 పక్కన 4 ధ్యాన మందిరాలు వస్తాయి. ఇది మరి కానీ నాకు ఒక కళ. గ్రేట్ 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 గ్రాండ్ మాస్టర్. మేము 10 సంవత్సరాల నుంచి, ఊరు బాగుపడుతుంది. 10 సంవత్సరాల ముందు నుంచి మేము మాట్లాడుకునేవాళ్ళం. నువ్వు ధ్యానం చేస్తావు అబ్బా అనేవాడే, కానీ నేను ధ్యానం చేస్తానని ఎప్పుడు అనేవాడు కాదు. హైదరాబాద్లో మేము నన్ను నేతలు చేసేవాడు. ఈరోజు మా ఊర్లో 4 పిరమిడ్లు రావాలని అంటున్నానంటే పత్రిజీ గారి కాన్షియస్నెస్ ఎంత పనిచేస్తుందో చూడండి. ఇంకొకటి, ఇందాక బాలాజీ గారు చెప్పారు కుప్పం గురించి. 2002, 2003లో గురువుగారి ప్రోగ్రాంలు మేము ఒక చోట 2000 మందితో, ఒక చోట 2500 మందితో, ఒక చోట అయితే 3500 మందితో, మళ్ళీ శాంతిపురంలో ఇట్లా 4 మెగా ప్రోగ్రామ్స్ చేసినాం గురువుగారివి 2002, 2003 సంవత్సరాల్లో. కుప్పంలో చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత మేము వెళ్ళలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ పాకాల దామోదర్ నాయుడు అని కుప్పం యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నాడు అప్పుడు. ఆ టైంలో మేము చేయగలిగాం. ఆయన వచ్చేసాడు, మళ్ళీ మేము కుప్పమే వెళ్ళలేదు. అప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ శరత్ గారు మాకు పూర్తి సహకారం ఇచ్చారనమాట. అన్ని సొసైటీలను మనకు లింకప్ చేశాడు.
అంత గొప్పగా జరిగినాయి అప్పుడు. అది గుర్తు చేశారు బాలాజీ గారు. చాలా సంతోషం బాలాజీ గారు. అక్టోబర్ 2 అందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ను ఘనంగా చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చుట్టుపక్కల కొన్ని వందల పిరమిడ్లు ఈ పిరమిడ్ ఆదర్శం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మనకు చక్కగా మన మేడం గారి సందేశాన్ని మనం అందరూ వినాలి కాబట్టి మేడం తమ యొక్క అనుభవాలని, జ్ఞానాన్ని మా అందరికి అందించాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకంటూ జ్ఞానం ఏం లేదు, అది ఇచ్చిందంతా ఆయనే. ఆయన చెప్పిందే నేర్చుకొని మనం ఇలా చెప్పగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సో మనం ఏం చేసినా పత్రిజీ గారి జ్ఞానము, ఆయన ఇచ్చిన గైడెన్సు, ఆయన వల్ల మనకి ఎంతోమంది ఇంకా గొప్ప గొప్ప గురువులు పరిచయం అయ్యారు. వాళ్ళు ఇచ్చిన జ్ఞానం కానీ అంతా వాళ్ళు మాట్లాడిందే మనం మాట్లాడతాం తప్పితే, అంటే మన ధ్యానం చేస్తే మన అనుభవాలు మనం చెప్పుకోవచ్చు, ఇది నాది అని. కానీ జ్ఞానం అనేది అందరిది. నాదంటూ ఏమి లేదు అక్కడ, నీదంటూ ఏమి లేదు, అది అందరిది. సో ఈ అష్టలక్ష్మి పిరమిడ్ కట్టించిన ధ్యానులందరికీ, సానకుప్పం వాసులందరికీ నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటుక పేరవేసి మీరు శ్రమించిన పైసా కూడబెట్టుకుని మీరు చేశారు. కట్టించిన వారు, స్థలం దానం చేసిన వారు, మీరందరు గ్రేట్ మాస్టర్స్ అండి. ఎందుకు గ్రేట్ మాస్టర్స్ అంటున్నానంటే, ఇది మీరు నిస్వార్థంగా చేశారు కాబట్టి, స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం, అందరి బాగోగు కోసం మీరు చేశారు కాబట్టి మీరు మాస్టర్స్. అందరికంటే ఐశ్వర్యవంతులు ఎవరు తెలుసా? ఇచ్చేవాళ్ళు. కూడగట్టుకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఐశ్వర్యవంతులు కాదు, ఇచ్చేవాళ్ళు ఐశ్వర్యవంతులు. ఎప్పుడన్నా కానీ మనము ఐశ్వర్యవంతులు కావాలంటే నిజంగా మనం ఎత్తుకు ఎదగాలంటే యూనివర్స్ మనకి సహకారం ఇస్తుంది, అవునా కదా? కానీ యూనివర్స్ అంటే విశ్వం అర్థమవుతుంది కదా? కొంచెం ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలో, సారీ ఏమనుకోకండి. ఓకే, సో విశ్వం మనకి పనిచేస్తుంది కదా, సహకరిస్తుంది కదా. మనం విశ్వం నుంచి ఏదైనా కోరుకుంటే మనం ఫస్ట్ దానికి ఇవ్వాలి ఒకటి. దాన్ని ఎక్స్చేంజ్ అంటారు. ఎక్స్చేంజ్ అంటే తెలుగులో ఏమంటారు? ఇచ్చిపుచ్చుకోవడం. అది బాగుందా? ఓకే. మార్పు అంటే చేంజ్ కాదు. నాదా తెలంగాణ, హైదరాబాద్. తెలంగాణ భాష అది. సో మనం ఏదన్నా కానీ చెయ్యాలనుకునే ఏదన్నా విశ్వం మనకి సహకరిస్తుంది అన్నప్పుడు మనం ఏదో ఒకటి విశ్వానికి త్యాగం చేసేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మన ఎదుగుదలకి ఏదైతే ఆపుతుందో అది మనం ఇచ్చేస్తే యూనివర్స్ మనకి సహకారం చేస్తుంది. ఎలాంటివి ఇచ్చేయాలి మనము? స్థలమా, సమయం. ఓకే, దేనికి ఇస్తారు సమయము? దానికి సమయం ఇవ్వడం అంటే నేను త్యాగం గురించి మాట్లాడుతున్నా. ఏం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు? ఆ విశ్వం మీకు ఏదైనా ఇవ్వడానికి. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, ఏమి ఇస్తున్నారు, ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మనలో ఉన్న దురుద్దేశాలను మనం త్యాగం చేయాలి. మనలో ఉన్న అత్యాశని మనం త్యాగం చేయాలి. మన బంధాలని మనం త్యాగం చేయాలి. బంధాలంటే ఫ్యామిలీని త్యాగం చేయడం కాదు, బంధంని, అటాచ్మెంట్ అంటాం కదా,
ఆ అటాచ్మెంట్ని త్యాగం చేయాలి, అహంకారాన్ని త్యాగం చేయాలి, స్వార్థంని త్యాగం చేయాలి. అప్పుడే మనకి ఇచ్చిపుచ్చుకోవడం అన్నది అవుతుంది. ఏదన్నా కావాలన్నప్పుడు ఒకటి సాక్రిఫైస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో వీళ్ళందరూ చాలా సాక్రిఫైస్ చేశారు కాబట్టి యూనివర్స్ వాళ్ళకి సహకరించింది. సో మనకి ఏదన్నా కావాలనుకుంటే మనం ఒకటి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం కొట్టుకెళ్తాము, కొట్టుకెళ్ళి సామాన్లు కొంటాం, పైసలు ఇస్తే కానీ ఇవ్వరు కదా వాళ్ళు. ఇస్తారా ఫ్రీగా? రైస్ కావాలి, ఒక 20 రూపాయలు ఒక కేజీ రైస్ కావాలి, పైసలు ఇస్తే కానీ ఇవ్వరా? రైస్ ఇచ్చేస్తారు మీకు. అదే విశ్వం దగ్గర కూడా మనం ఏదైనా త్యాగం చేస్తే మనకి అది యూనివర్స్ మనకి తిరిగిస్తుంది. నేనేమి మారను, నన్ను నేను మార్చుకోను, నేనేమి చెయ్యను, కానీ నాకు విశ్వం సహకరించాలి. కుదరదు. నేను ఇట్లాగనే ఉంటా, నేను ఇలాగే ఉంటా, నేను మారను అంటే కుదరదు. సో మనందరము ఐశ్వర్యవంతులమండి. అవునా కదా? నమ్ముతారా లేదా? మరి ఏం మాట్లాడరు? సో రోజు ధ్యానం చేస్తూ అందరితో చేయిస్తూ ఈ శాకార జగత్తుని మనము తీర్చిదిద్దాలి. అది మన చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో కాపాడతారని అనకండి. ఇందాక ఎవరు అన్నారు, శివుడు తలుస్తే మనకేమీ కాదా అని. శివుడు తలడానికి ఏం లేదు అక్కడ, అంత మన కర్మ. పత్రిజీ ఏమన్నారు? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. భగవంతులు మనకి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. మనం కూడా అలా అవ్వచ్చు అని చూపించి సాధించి చూపించారు వాళ్ళు. వాళ్ళొక స్ఫూర్తిగా నిలుస్తారా మనకి. దేహి అని అడగడానికి కాదు, అడుక్కోవడానికి కాదు, నన్ను కాపాడు అనడానికి కాదు. ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరు రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీ కర్మలే మిమ్మల్ని కాపాడుతాయి, మీ మాటలే మిమ్మల్ని కాపాడుతాయి, మీ ఆలోచనలే మిమ్మల్ని కాపాడుతాయి, మీ భావనలే మిమ్మల్ని కాపాడుతాయి, మీ తినే అలవాట్లే మిమ్మల్ని కాపాడుతాయి. మిమ్మల్ని మీరే కాపాడుకుంటారు. ఎవరో వచ్చి కాపాడతారని మాత్రం దేహి అని చేయి చాచకండి. మనం చేసే పనులు కరెక్ట్గా ఉంటే, మన ఆలోచనలు చేసేది కరెక్ట్గా ఆలోచిస్తే, మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడితే విశ్వం సహకరిస్తుంది. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? దేవుడా కాపాడు, ఎవడు చేసుకోమన్నాడు పాపాలని? నిన్ను అడుగుతాడా లేదా దేవుడు? మరి ఇప్పుడు నేను ఈసారి ఇలా కొట్టా, నన్ను ఈ అమ్మాయి వచ్చి నన్ను కొట్టింది, నాకు దెబ్బ తగులుతుంది అంటే, నాకు నొప్పి అవుతుంది అంటే కుదురుతుందా? దేవుడా నాకు నొప్పి అవుతుంది అంటాం. మరి ఎవడు కొట్టామన్నాడు? ఇప్పుడు నేను ఈయనను కొట్టా, పూర్వజన్మలో కొట్టా, ఓకే, నేను మర్చిపోయినా ఆయన కొట్టింది. ఈ పిల్ల వచ్చి నన్ను ఈ జన్మలో నన్ను కొట్టింది. దేవుడా నాకు దెబ్బ తగులుతుంది, నన్ను కాపాడు. అవుతుందా అది? మరి ఎందుకు ఏడుస్తున్నావు? మీ మీద మీకు కుంభాలుగా జాలెందుకు? నన్ను ఎన్ని కష్టాలు పెట్టారు, నాకు ఎన్ని బాధలు పెట్టారు, నాకు ఎన్ని నొప్పులైనా, నాకు ఎన్ని కొట్టారు, ఎట్లా తిట్టారు, ఎట్లా అవమానించారు, వాయమ్మ లిస్ట్ పోతూనే ఉంటుంది. ఇంకా ఎవరు చేసుకున్నారు అదంతా? ఎవరు చేసుకున్నారు? మరి ఎవడడం దేనికి? ఎందుకు ఏడుస్తున్నాం మనం? ఇప్పుడు నేను కొట్టానని చెప్పేసి ఆ పిల్ల నన్ను కొట్టింది, ఈ పిల్ల నాకు ద్వేషం అంటే ఆ ద్వేషం కరెక్టా? అది
ఈ పిల్లని ద్వేషించడం కరెక్టా, నేను కొట్టకూడదు అనేది కరెక్టా? మరి మనల్ని బాధించిన వాళ్ళని ద్వేషిస్తున్నామా లేదా? మనము ఎవరు ఒప్పుకోరు ద్వేషిస్తున్నామని. అబ్బా నేను ద్వేషించను, నేను మంచి పిల్లాడిని. ఈ అమ్మాయి నన్ను కొట్టింది, ఇంకా జీవితాంతం వేడ్చుకుంటూ కూర్చుంటా అన్నమాట. అమ్మాయి నన్ను కొట్టింది 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 కొట్టింది. అది నీ కర్మ, ఏం చేయలేదు. నిన్ను నువ్వే కాపాడుకోవాలా. నువ్వు ఎన్ని కొట్టావు మరి పూర్వ జన్మలో? ఎంతమంది చూడు, సార్ చెప్తున్నారు విను. ఈ అమ్మాయి నన్ను 10 ఏళ్ళ ముందర కొట్టింది, ఇంకా కొట్టింది, ఇంకా నాకు బాధగా ఉందంటే ఎట్టగా? మర్చిపోయేదట? మర్చిపోయి నీకు ఏం లేదు, తెలుసుకోవాలంతే. జ్ఞానమే దీపము, అవునా కదా? మర్చిపోతే తెలుసుకున్నట్ట, జ్ఞానం వస్తే తెలుసుకున్నట్ట. జ్ఞానం వస్తుంది కదా, తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని పాటించి మనము ప్రజ్ఞావంతులు అయ్యేది. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను కొట్టింది ఎందుకంటే నేను ఎప్పుడో ఏదో ఇంకెవరినో ఇలా కొట్టాను కాబట్టి నన్ను అమ్మాయి కొట్టింది అని తెలుసుకోవడం జ్ఞానం. అదే మిమ్మల్ని విడుదల చేస్తుంది మీ బాధ నుంచి, మీ నొప్పి నుంచి. నా వల్లే ఆ అమ్మాయి నన్ను కొట్టింది, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి నన్ను ఎందుకు కొట్టింది? నా వల్ల కొట్టింది. నేనెవరినో కొట్టాను కాబట్టి నన్ను కొట్టింది. నేనెవరినో మోసం చేశాను కాబట్టి ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. నన్ను అందరు మోసం చేస్తున్నారు అని చెప్పేసి లబోదేబో కొట్టుకుంటే ఎట్లాగా? కాబట్టి నేను ఆవిడ మీద ద్వేషం పెట్టుకోవడం ఉచితమా కాదా? అసలు ఉండకూడదు. పెంచుకోవడం కాదు, అసలు ఉండకూడదు. పెంచుకోవడానికి ఏమైనా కుక్క పిల్లనా? అవసరమైనవి మీ ఇంట్లో చెత్త పడేస్తే మీరు ఉంచుకుంటారా? ఉంచుకుంటారా మీరు చెత్త? ఏం చేస్తారా చెత్తని? మరి నా ఇంట్లో పడేస్తారా? చేయాలి ధ్యానం చేసి ఏం చేయాలి? చెత్తని బయట పారేయాలి కదా, అంతే కదా? మీ నోట్లేసి మీరే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అంతే కదా, ఆవిడ చెప్పింది కరెక్టే కదా. చెత్తని ఏం చేయాలి? బయట పారేయాలి. కానీ మనలోనే ఉంచుకుంటే ఏం చేస్తాము? మన ఇంట్లో అవసరమైనవి పెట్టుకుంటామా, అనవసరమైనవి పెట్టుకుంటామా? లేదు, అనవసరమైనవి కూడా పెట్టుకుంటారు మీరు. అటకలలో దూర్చి దానికి పరదాలు వేసి కర్బర్డ్లు కట్టి లంక బిద్దలు వజ్రాలు వైఢూర్యాలు పెట్టుకుంటారు కదా మీరు. మీ అటకలలో ఏమున్నాయి ఆడవాళ్ళు? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంతా రప్పచెప్పాలి. మీ ఇంట్లో ఉన్న అనవసరమైన సామాన్లన్నీ పడేయండి, అమ్మేయండి, ఇచ్చేయండి, దానం చేసేయండి. ఏం చేస్తారు? నాకు అనవసరం చేసేయండి. ఏంటిది? ఇంట్లో ఏది కూడా అనవసరమైన సామాన్ ఉండకూడదు. తీసి పడేయండి, ఇచ్చేయండి, దానం చేసేయండి, అమ్మేయండి. నాకు సంబంధం లేదు. మీ ఇల్లు మీ ఇంటికి వస్తాను నేను, ఎవరో ఒకళ్ళ ఇంటికి వస్తాను, సర్ప్రైజ్ వస్తాను నేను. ఓకే, ఏది అవసరమో అదే పెట్టుకోండి ఇంట్లో. అప్పుడు ఏమవుతుందంటే మీ బుర్ర ఖాళీ అవుతుంది. వస్తువులంటే మీకు ఆ బంధం తెగిపోతుంది. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి మీ ఇంట్లో, అవి ఏమి పనికిరావు, కానీ ఆ బంధం వల్ల మీరు తెగదెంపులు చేసుకోలేకపోతున్నారు. మా అత్తగారు కొనిచ్చాడు,
మా ఆవిడ అత్తారింటికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. ఇలాంటివి ఏమంటే సెంటిమెంటల్గా అటాచ్మెంట్స్ మనకు ఉన్నాయి వస్తువులతోటి. మనం ఫస్ట్ వస్తువులతో ఇక్కడ హలో స్టార్ట్ అయిపోయిందా? ఏమేమి ఉన్నాయని మనం ఫస్ట్ వస్తువుతోటి తెగదెంపులు చేసుకోలేకపోతే పెద్ద పెద్ద తెగదెంపులు ఎలా చేసుకుంటాము? చేసుకోగలమా? వస్తువులతో చేసుకోలేరా మీరు? మీ అందరికీ ఛాలెంజ్ ఇస్తున్నాను. అటక మించి అన్ని సామాన్లు తీసి కింద పెట్టండి. తీసి కింద పెట్టి ఏం చేస్తారంటే ఏవేవి అనవసరం అవి తీసి పక్కన పడేయండి. కానీ మరి ఏం చేస్తారు చెప్పునా నేను చెప్తా. ఇంట్లో ఉండే వాళ్ళు బయటకు పారిపోతారంట. బయట భార్యమని చెప్తున్నారు మేడమ్మ, అయ్యాడ పారైపోతారు. ఇంట్లో ఒంట్లో ఉండేదాన్ని ఇల్లు అంటాడు ఆ ఒంట్లో ఉండే చెడ్డని బయట పారేయండి అనేది మేడం. ఫస్ట్ వస్తువులతో స్టార్ట్ చేయండి, దాని తర్వాత లోపల చెత్త నుంచి నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ మీకు సెంటిమెంటల్ ఉంటాయి కదా కొన్ని, సెంటిమెంటల్, అందుకే సెంటిమెంటల్ అన్నారు కదా. ఓకే, సెంటిమెంటల్ ఉన్నవి ఫస్ట్ దాంతో తెగదెంపులు చేసుకోండి, సామాన్లతోటి వస్తువులతోటి. అంటే మీరు మానసికంగా కరెక్ట్గా ఉండాలంటే ఆ వస్తువు ఉండాలా, లేకపోతే ఉండలేరా? మీరు మానసికంగా కరెక్ట్గా హ్యాపీగా ఉండలేరా ఆ వస్తువు లేకపోతే? అది పక్కన లేకపోతే మీరు ప్రశాంతంగా ఉండలేరా? అంటే మీ ప్రశాంతత హ్యాపీనెస్ అన్నీ ఆ వస్తువు మీద ఆధారపడి ఉందా? అంటే ఆ వస్తువు మీ దగ్గర తీసేసుకుంటే ఇంక మీరు గిల్లగిల్ల కొట్టుకుంటారా? కిందకి పెడతారా అటక నుంచి సామాన్లు? మీరు ఏం చేస్తారు తెలుసా? అమ్మో ఇది నేను ఇవ్వలేను, అమ్మో అది నేను ఎలా ఇస్తా, అమ్మో ఇది నేను ఇవ్వలేను, మళ్ళీ ఉన్నవన్నీ సామాన్లు మళ్ళీ అటకకి వెళ్ళిపోతాయి. అది నిషేధము. ఇదొక రూల్. పైనుంచి కింద తెచ్చినవి 90% వెళ్ళిపోవాలి, 90%. దానివల్ల 3 లాభాలు ఉన్నాయమ్మా. ఒకటి, ఇల్లు హాయిగా ఉంటుంది, మనకి ఏదైతే అవసరమైన సామాన్లు ఉన్నాయో అవే ఉంటాయి ఇంట్లో. రెండవది, మానసిక ప్రశాంతత వస్తుంది మీకు. పత్రిజీ అనేవారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అంటే ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. మూడవది ఏంటంటే అటాచ్మెంట్ అనేది పోతుంది వస్తువులతోటి. మీరు ఒకసారి చేసి చూడండి, మీరు ఎంత హ్యాపీగా, మీరు ఎంత ఫ్రీగా, మీరు ఎంత ఆనందంగా ఉంటారో మీకే తెలుస్తుంది ఈ విషయం చేస్తే. మీరు దాని తర్వాత మీకు తెలుస్తుంది మన లోపల ఉన్న ఎంత చెత్త ఉంది, అనవసరమైనది మనం ఎంత పెట్టుకుంటున్నామో. అవసరమైనది మాత్రమే పెట్టుకుని అనవసరమైనది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నెగటివ్ పాజిటివ్ ఏం లేదు, ఏది అవసరమో ఏది అనవసరం అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎక్కువ చెప్పేస్తున్నానా? ఆలోచిస్తున్నారా? అబ్బా ఇప్పుడు నేను అటకల్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి అబ్బా? ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ నిచ్చెన వేసుకొని చూస్తాను అటక మీద. డిస్కషన్ వెళ్ళిపోయిందా? అవి అక్కడే, అందుకే హలో అన్నా నేను. అనవసరమైనవి పక్కన పడేయండి, చెత్త బుట్టలో పడేయండి. చెత్త బుట్టే దాని జాగా, చెత్తని చెత్త కుప్పలో పడేయండి, మీలో కాదు. చెత్త అంటే అహంకారము, ద్వేషము, ఈర్ష్య, పగలు ప్రతీకారాలు, వేర్పాటుతనము. వేర్పాటుతనం అంటే ఏంటి? నువ్వు వేరే నేను వేరే, నాది నీది, నీ పిల్లలు నా పిల్లలు, నా పైసలు నీ పైసలు, నీ ఇల్లు నా ఇల్లు, నా పిరమిడ్ నీ పిరమిడ్, నా గ్రూపు నీ గ్రూపు, నీ జూము నా జూము. ఇవద్దు. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? ఆయన వచ్చి మీ దగ్గరకు వచ్చారు, మీ ఊరికి వచ్చారు. ఇప్పుడు అదే విధంగా మోడీ కూడా మీ పత్రికదారి దగ్గరికి వస్తుంటాడు. వస్తారు సార్, వాళ్ళు తెలుసుకోవాలి. అది టైం వస్తుంది సార్, అన్నిటికీ టైం వస్తుంది. పత్రిక ఒకటి నేర్పించారు నాకైతే, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. ఎవరు చేయట్లేదు, నేను చేస్తా. వాళ్ళ వల్ల అవ్వట్లేదు, నేను చేస్తా. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, నేను అలా మాట్లాడకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేనా తప్పు చేయకూడదు. వేరే వాళ్ళ నుంచి నేర్చుకునేది ఇదే, కానీ మనం ఏం చేస్తాం, ఉల్టా చేస్తాం. ఏమంటాం, కంప్లైంట్లు, వాళ్ళిట్టా వీళ్ళిట్టా. అవునా కదా? మరి నువ్వెట్టా? నో కంప్లైంట్స్. గవర్నమెంట్ చేయట్లేదు, ఓకే, ఏం చేస్తాం? మనమంతా మనం ప్రయత్నం చేద్దాం, అది మన చేతుల్లో ఉంది కదా. జీసస్ కూడా అన్నారు జడ్జి నాట్ అని, జడ్జి చేయకూడదు ఎవరిని అని. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, మన టైం ఇప్పుడు ఉంది, మనం చేద్దాం. వాళ్ళు ఇంత పెద్ద పిరమిడ్ కట్టారు, ఏ గవర్నమెంట్ ఇచ్చింది మనకి సార్? ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్? సానకుప్పం గవర్నమెంట్ ఇచ్చింది. రైట్ ఆన్సర్, మనమే గవర్నమెంట్. సో అది సంగతి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ టైం వచ్చేసరికి అన్నీ మర్చిపోతాం. అలాగే అహింస మనం పాటించాలి, అహింస అన్ని రకాలుగా మనం పాటించాలి. ధ్యానం ఎంత ముఖ్యమో అహింస కూడా అంతే ముఖ్యం, అవునా కదా? మన మాట పరంగా కానీ ఎవరిని దూషించొద్దు, ఓకే? నేను ఇప్పుడు ఆ అమ్మ నన్ను కొట్టింది, నేను మైండ్లో ఆమె తిట్టుకుంటూ ఉంటా, అది హింసనా హింసనా? హింస కదా. మరి నేను ఆ అమ్మాయి నన్ను కొట్టింది కాబట్టి నేనేం చేయాలి?
మర్చిపోవడం ఏం వెళ్ళదు అక్కడ. నేను ఎవరినో కొట్టాను కాబట్టి అమ్మ నన్ను కొట్టింది, అయిపో చెల్లుకు చెల్లు కథం. మర్చిపోవడానికి ఏముంది అక్కడ? మనకి జీవితంలో ఏదైతే జరిగిందో అది మనం వేరే వాళ్ళకి చేశాం కాబట్టి మనకు ఆ జీవితంలో జరిగింది, కథం, ఫుల్ స్టాప్. నేనేం చేశాను, నేనేం పాపం చేశాను, దేవుడా నాకు ఎందుకు శిక్ష ఇచ్చావు, ఇవన్నీ మాటలొద్దు. దేవుడు ఏం చేయలే, మీకు మీరే చేసుకున్నారు. ఇప్పుడు పత్రిజీ అంటారు కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అవునా కదా? మీరు దేవుడని మీరు నమ్ముతారా లేదా? నమ్ముతారా లేదా? నమ్మరా? ఈవిడ ఎందుకు డౌట్గా ఉంది. నేను దేవుడిని ఏంటి? మీలో దేవుడు ఉన్నాడా లేదా? లేడా దేవుడు? మనందరం దేవుళ్ళమే కదా, అవునా కదా? ఓకే, ఇప్పుడు మీరు కృష్ణుడు, ఈవిడ బుద్ధ, ఈవిడ జీసస్. బుద్ధుడు జీసస్ని దూషిస్తాడా? జీసస్ వల్ల నాకు ఇది అట్లా అయింది, నన్ను ఇట్లా చేసి అట్లా చేశాను, నన్ను మర్చిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడా? మరి కృష్ణుడు బుద్ధుడి గురించి అట్లా ఆలోచిస్తాడా? జీసస్ తెలుసా ఏం చేశాడో, వాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్తాడా? మనం ఏం చేస్తున్నాం? జీసస్ బుద్ధుడిని ద్వేషిస్తాడా? ద్వేషం ఉంటుందా వాళ్ళిద్దరి మధ్యలో? స్నేహం ఉంటుందా? సహకారం ఉంటుందా? ఏముంటుంది? స్నేహ సహకారాలు ఉంటాయా? ద్వేషం ఉంటుందా? ఈర్ష్య ఉంటుందా? స్నేహ సహకారాలు ఉంటాయా? మరి మనం నాకు రాలేదబ్బా మంచి కారు, వాళ్ళకైతే మంచి కారు వచ్చింది. వాళ్ళు చూడు నగలేసుకుని ఎలా తిప్పుకొని తిరుగుతుందో. నాకేం ఒక్క నగ నాకు మా ఆయన కొనియాడు. ఈర్ష్య, ఇవన్నీ ఏంటంటే చీకటి రాజ్యం యొక్క అస్త్రాలు. వెలుతురు కావాలంటే ధ్యానం చేసి మనలో సద్గుణాలు పెంచుకోవాలి. మనం చీకటి రాజ్యాలకి లొంగిపోతే మనలో అంతా చెత్త అంతా నిండిపోయి మన ఆత్మ కాస్త గాయమైపోతుంది. చీకటి రాజ్యానికి మనం తావిద్దామా, వెలుతురు రాజ్యానికి తావిద్దామా, మీ ఇష్టం. తావి ఇవ్వాలి, కానీ ఏమి ఇస్తున్నారో తెలుసుకోండి. మీలో మొత్తం ఈర్ష్య, ద్వేషాలు, హింసలు, అహంకారాలు ఇవన్నీ నిండి ఉంటే మనం చీకటి రాజ్యాలకి పనిచేస్తున్నట్టే, వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తున్నట్టే. అర్థం కావట్లేదా? ఏమర్థమైంది? నువ్వు చెప్పు తర్వాత మళ్ళీ అందరికీ చెప్తావా? చెప్పాలి. దేర్ ఇస్ నో ట్రై. చేయలు ఎప్పుడానికి ట్రై చేయి, చేయలు ఎప్పుడానికి ట్రై చేయి తల్లి. ఏదో నువ్వు లేపవు లేకపోతే లేపుతావు, ట్రై ఏముంది అక్కడ? చేయలు ఎప్పుడానికి ట్రై చేయి, లేపేసావు కదా. ఏంటి ఇల్లు ఖాళీ చేస్తారా లేదా? ఎవరెవరు ఇంట్లో ఉన్న అనవసరమైన సామాన్లు తీస్తారో ఒకసారి చేతులు లేపండి. ఓహో, ఏంటి ఏం సంగతి? ఎవరెవరు ఇంట్లో ఉన్న అనవసరమైన సామాన్లు పక్కన పడేస్తారు చేతులు లేపండి అంటున్నా. ఎవరు లేపకపోయేసరికి ఆశ్చర్యం వేస్తుంది నాకు. మగవాళ్ళకు కూడా ఉంటుంది అనవసరమైన సామాన్లు, ఆడవాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి ఎమోషనల్ అటాచ్మెంట్స్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ నేను ఇందాకే పుత్తూరులో కూడా చెప్పేసి వచ్చాను. ఈ వినాయక చవితికి 3 చెయ్యండి. ఏది ఆపాలో మీరు నిర్ణయించుకోండి,
ఏది మొదలెట్టాలో మీరు నిర్ణయించుకోండి, ఏది కంటిన్యూ చేయాలో మీరు నిర్ణయించుకోండి. ఆపడం, స్టార్ట్ చేయడం, కంటిన్యూ చేయడం. రేపు వినాయక చవితి కాబట్టి, రేపే కదా ఎల్లుండి రేపా ఎల్లుండి ఏదో నాకు తెలియదు, రేపో ఎల్లుండో సరే, వినాయక చవితి రోజు మీరు నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్న చెత్తని మెల్లిమెల్లిగా తీసి పడడం మొదలుపెట్టండి. ఫస్ట్ మీ ఇంట్లో చెత్తని స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీ మనసులో, మీ భావనలలో, మీ నోటిలో చెత్తని తీసేయడానికి ప్రయత్నడం స్టార్ట్ చేసేయండి. ఎన్నో జన్మల నుంచి పూడ్చుకున్న చెత్త ఒకే రోజు పోదు. మెల్లిమెల్లిగా తీసేయండి. ధ్యానం చేస్తూ ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఆచరించడం మొదలు పెట్టండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరే ఇవ్వండి. ఇవ్వండి మేడం, మీరు వస్తారా? మీరు ఒకసారి చెప్పండి. సానాకుప్పం రోడ్డు ఏ భాస్కర్ నాయుడు 1000 రూపాయలు పిరమిడ్ కోసం ఇచ్చినారు. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మన గ్రామంలో మనమందరూ ఈరోజు అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం శ్రీ సాయి అష్టలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి కర్తాల ధ్వనులతో గట్టిగా క్లాప్స్ కొడదాం. నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 4 గ్రామాలు అనుకున్నాం. ఫస్ట్ 4లో రామసముద్రము, కైలాసకోన, ఇంకొక 2 గ్రామాసు. అందులో మేడం వాళ్ళ అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారన్నారు. సరే వెంటనే అక్కడ పిక్ చేయండి, నాకు ధ్యానంలో ఆడే కరెక్ట్ అనిపిస్తుంది, పిరమిడ్ వస్తుంది అనుకున్నాను. సో వెంటనే పల్పుట్లో ఈ మేడము ప్లస్ ఆ మేడం ఒక కొద్ది రోజుల తర్వాత మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అన్నాను. సో ఒక 3500 దాకా వసూలైంది. ఫస్ట్ వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం, డొనేషన్ ఈ ఊర్లో. దాని తర్వాత అదే రోజు 50,000 నేను ఇస్తాను సార్ అని చెప్పారు చించలక్ష్మి మేడం. గట్టిగా ఆ మేడంకి క్లాప్స్ కొడదాం. ఒక అడుగు, కానీ ఆ అమౌంట్ వచ్చిన చాలా కొద్ది రోజులంతా కూడా పెండింగ్లో ఉండింది. దాని తర్వాత అందరూ కూడా పూనుకున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. భూదానం చేసినటువంటి, అన్నదానం చేసినటువంటి ఈరోజు ముఖ్యంగా ఈరోజు కానీ అన్నదానం చేశారు కదా, బాగుందా? అన్నదానం చేసినటువంటి వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే పిరమిడ్ తలుపులు, మీ కొడుకు పేరు నాకు తెలియదు మేడం, ఏం పేరు? కమలాకర్ గారు. ఆయన వెహికల్ వేసుకొని తీసుకురావడం బెంగళూరు నుంచి. ఆయన చాలా సేవ చేశారు ఈ పిరమిడ్కి. అలాగనే రాజేందర్ సారు మరియు నరసింహ నాయుడు సార్ గారు, మరి ఇంకా చాలామంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, క్షమించండి. చాలా అద్భుతంగా కృషి చేశారు. కాబట్టి ఈ గ్రామంలో ఆదర్శ గ్రామం కావాలనేటువంటి దృఢ నిర్ణయం, సంకల్పంతో అడుగుపెట్టడం జరిగింది. 3 దగ్గర ఫెయిల్ అయ్యాము, ఇక్కడ సక్సెస్ అయ్యాము. ఫెయిల్ అంటే దెబ్బలు తగులుతాయి, దాన్ని తట్టుకొని నిలబడితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నిలబడాలి. నేను ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా దెబ్బ తగిలింది, రాలేకపోయాను. కానీ ధ్యాస అంతా దీని మీదే ఉండింది. ఇలాగే అదే సమయంలో చిత్తూరులో కానీ పిరమిడ్ 36x36 అక్కడికి కానీ వెళ్ళలేక దెబ్బ తగిలి ఇంట్లోనే ఉన్నాను. కానీ ధ్యానంలో జరగాలి అనేటువంటి ఆలోచనతో గట్టిగా ఉండడం వల్ల జరిగింది. ఇక్కడ ధ్యానం పవర్ వల్లే పిరమిడ్ వచ్చింది. గట్టిగా ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క శక్తే పిరమిడ్. ధ్యానం చేయకపోతే రోగి, ధ్యానం చేస్తే యోగి. ధ్యానం చేయకపోతే రోగి, ధ్యానం చేస్తే యోగి. ఇక్కడ ఉన్నటువంటి యోగులు, ఋషులు, రాజ్య ఋషులు, బ్రహ్మ ఋషులందరికీ నమస్కరిస్తూ చక్కగా నిర్వహించినటువంటి రతిరథ మహారథులందరికీ కూడా మనము కర్తాల ధ్వనులతో నమస్కరిస్తూ ముగిస్తూ మేడం గారికి ఫస్ట్ మనం చిరు సన్మానం మరియు గ్రామంలో ఇచ్చేసినటువంటి దీనికోసం కృషి చేసినటువంటి కొంతమందికి సన్మానించుకుందాం. మిగిలిన వారికి తర్వాత మనం సన్మానించుకుందాం. మన సమయం కూడా ఇస్తాం.
కాబట్టి మనమందరూ కూడా ఎంతో చక్కగా ఈ పిరమిడ్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం చిత్తూరులో ఉంది కాబట్టి మేము బయలుదేరాలి. తదుపరి కార్యక్రమాల్ని బాలాజీ సార్ గారు నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంలో రవి సార్ కూడా పిస్టల్కి మదన మేడం గారు రవి సార్ కూడా తెచ్చి 20,000 రూపాయలకి దీన్ని అతికించేదానికి పిస్టల్ ఇచ్చినారు. వాళ్ళకు కూడా క్లాప్. నేను చీరలు కట్టాను. సో వెంకటగిరిలో కానీ శాకాహార ర్యాలీ ఉంది, మరి కుప్పంలో ర్యాలీ ఉంది. ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా పుత్తూరు పిరమిడ్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ర్యాలీకి విచ్చేయాల్సిందిగా కోరుచున్నాము. వెంకటగిరి ఆ పాంప్లెట్ గట్టిగా క్లాప్స్ కొడదాము, గట్టిగా. మేడం గారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. హోల్ చేసి కవర్లు వేస్తాను. అందరూ అలాగే ఉంచుకోండి, ఒక ఫోటో ఎత్తుకుందాము. బాలా సార్ని మరియు మదనా మేడంని